నా వర్తను వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, సాగు చేసుకుంటా ఉన్నారు, వరి పండించుకుంటా. ఇప్పుడు ఆ భూమిని కూడా శ్మశానానికి కేటాయించమని చెప్పి ఈ దాదాసాహెబ్ వర్గం వెళ్ళి ఎంఆర్ఓ గారిని కూడా కలవటం జరిగింది. రెవెన్యూ వాళ్ళని కలిసి అది కూడా శ్మశానానికి ఇవ్వమని అడగడం జరిగింది. ఎప్పుడైతే అది కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ పొలాన్ని నష్టపోతారు, వాళ్ళు నష్టపరచాలి, వాళ్ళ ఆధిపత్యం చెలాయించుకోవాలన్న ఉద్దేశంతో అది వెళ్ళి అడగటం జరిగింది. వీళ్ళు వెళ్ళి మాకు 68 సెంట్లు చాలు, ఆ మిగతాది అవసరం లేదని చెప్పి వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. చివరికి అది మేము డిసైడ్ చేసి 1 ఎకరా అట్లా ఇస్తాము, ఇంకో 32 సెంట్లు కలిపి దానికి అన్నట్టుగా చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఏదైతే వాళ్ళని నష్టపరచాలన్న ఉద్దేశంతో వాళ్ళు 2 ఎకరాలు చేయాలనుకున్నారు, అది కూడా కానికుండా వీళ్ళు అడ్డుపడతా ఉన్నారు. కాబట్టి మెయిన్ దీనికంతా రఫీ అనే అతను లీడ్ చేసి వీళ్ళందరినీ పంపించి ఇట్లా చేస్తున్నాడనే ఉద్దేశంతో ఈ గొడవలన్నిటికీ కారణంతో ఈ రఫీ అనే అతన్ని చంపేస్తే కనుక ఇంకా మనకు విలేజ్లో ఎదురుండదనే ఉద్దేశంతో కక్ష కట్టుకొని మెయిన్ 6 ముద్దాయిలు మనకి నాగాయగుంట దగ్గర, అది కొత్తమంగళ గ్రామం కళ్ళు షాప్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అక్కడ షాప్ దగ్గరికి ఎవరైతే చనిపోయాడో రఫీ అనే అతను అక్కడ ఉంటే వీళ్ళు అతను గుర్తించి అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ ఉండేసరికి 6 ముద్దాయిలు ఉండేసరికి దీంట్లో మెయిన్గా రెహమతుల్లా, షేక్ కాదర్ బాషా, పఠాన్ కాదర్ బాషా, తర్వాత బాజీ అనే అతను, యాసిన్, మౌలాలి అనే అతను మెయిన్ ముద్దాయిలు 6. ప్రత్యక్ష సాక్షులు కూడా చనిపోయిన అతన్ని బండి మీద తీసుకుని వెళ్ళిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు చెట్టు చాటున దాంకుంటే వాళ్ళు వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళు ఎవరైతే అంజయ్యను, నాయబ్ రసూల్ అనేవాళ్ళు ఇతన్ని బండెక్కించుకొని రామచంద్రాపురం మీదకి తీసుకెళ్తుంటే అతను వెంబడించి నాగాయగుంట దగ్గర అతన్ని ఆపి కర్రతో కొట్టి అక్కడి నుంచి అతను పరిగెత్తుకుంటా ఆ డొంక దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే వెంబడించి కత్తితోటి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పడగటం జరిగింది. ఆ తర్వాత కర్రలతో కొట్టి అతన్ని చంపడం జరిగింది. అదే క్రమంలో వీళ్ళకి ఎవరైతే లీడర్షిప్ ఉన్నారో వర్గంలో దాదాసాహెబ్ అనే అతను కూడా ఈ కేసులో ప్రోత్సహించినట్టుగా మాకు నేరంలో నిర్ధారణ అయింది. ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ ముద్దాయిలకి షెల్టర్ ఇచ్చిన దానికి షఫీ అని రంగనాయకులపేటకు చెందిన షఫీ అనే అతను కూడా అలియాస్ గోరా అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 8 మంది ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది.